వేర్పల్లో ఒక మంచి గేమింగ్ కీబోర్డ్ అండ్ మౌస్ కొనాలనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. ప్రెజెంట్ నేను యూజ్ చేస్తున్నదొచ్చేసి యాంటీ స్పోర్ట్స్ బ్రాండ్ నుంచి యాంటీ స్పోర్ట్స్ కేఎం 540 గేమింగ్ కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో వాడుతున్నా. ఇది మాత్రం ఈ బడ్జెట్‌లో బెస్ట్ కీబోర్డ్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో ఈ కీబోర్డ్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, కీబోర్డ్ ఎలా ఉందనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్‌దాకా చూడండి. అంతేకాక కొత్తలో మంచిగా ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ యాంటీ స్పోర్ట్స్ కేఎం 540 మోడల్ సంబంధించిన కంప్లీట్ ఫీచర్ అండ్ అన్బాక్సింగ్ గురించి మాట్లాడితే, ఫస్ట్ మనకు బాక్స్‌లో వచ్చే కంటెంట్స్ ఒకటి కీబోర్డ్ వస్తుంది. దాంతోపాటు మౌసు, దాంతోపాటు టైప్ సి ఓటీజీ అడాప్టర్ కూడా ఇస్తున్నారు. మీరు కావాలంటే వేరే డివైస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు. ఇవే మనకి బాక్స్‌లో వచ్చే కంటెంట్స్. ఓవరాల్ మనకి బాక్స్ ప్యాకింగ్ కూడా బానే ఉంది. నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే, ఈ రూ. 1000 ప్రైస్ రేంజ్‌లో ఒక మంచి బిల్డ్ క్వాలిటీ యూజ్ చేసినారు. కీబోర్డ్ అండ్ మౌస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మంచి స్ట్రాంగ్ క్వాలిటీ ప్లాస్టికే యూజ్ చేసినారు. దాంతోపాటు వైర్ క్వాలిటీ కూడా బ్రైడెడ్ కేబుల్ యూజ్ చేసినారు. కీబోర్డ్‌కి, మౌస్‌కి రెండిటికి కూడా మనకు బ్రైడెడ్ కేబుల్‌తోనే వస్తుంది. దాంతోపాటు వ్రిస్ట్ సపోర్ట్ కూడా ఇచ్చినారు. అంటే మీరు ఎక్కువసేపు గేమింగ్ ఆడేటప్పుడు, ఎడిట్ చేసేటప్పుడు మీరు చేతులు పెట్టుకోవడానికి కంఫర్టబుల్‌గా మనకు వ్రిస్ట్ సపోర్ట్ కూడా ఇచ్చినారు. మీరు టైప్ చేసేటప్పుడు మీకు రెస్ట్ తీసుకోవడానికి ఇలా హ్యాండ్ పొజిషన్‌కి వ్రిస్ట్ సపోర్ట్ కూడా ఉంది. నెక్స్ట్ డిజైన్‌లో మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ గురించి మాట్లాడితే, ఇదొచ్చేసి మల్టీ కలర్ బ్యాక్‌లైట్ కీబోర్డ్‌తో వస్తుంది. అంటే మొత్తం మనకు కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది ఈ కీబోర్డ్ అండ్ మౌస్‌లో ఉన్న. ఈ కీబోర్డ్‌లో మొత్తం మనకి 3 మోడ్స్ ఉంటాయి. మీరు బ్రైట్‌నెస్ బటన్‌ని సింగిల్ టైమ్ క్లిక్ చేస్తే వేరే కలర్స్ వస్తాయి. సెకండ్ టైమ్ ప్రెస్ చేస్తే మరి కలర్స్ చేంజ్ అవుతాయి. ఇలా మొత్తం మనకు 3 మోడ్స్ అనేవి ఉంటాయి. బ్యాక్ సైడ్ మనకు కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది బ్యాక్‌లైట్. మెయిన్‌గా గేమింగ్ ఆడేటప్పుడు, నైట్ టైమ్ యూజ్ చేసేటప్పుడు ఈ కీబోర్డ్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు నైట్ టైమ్ కూడా యూజ్ చేసేటప్పుడు క్లియర్‌గా విజిబుల్ అవుతాయి కీస్ అనేది. ఎందుకంటే మొత్తం బ్యాక్‌లైట్ కీబోర్డ్ వస్తుంది కాబట్టి మీకు లెటర్స్ కూడా అన్నీ క్లియర్‌గానే కనిపిస్తాయి. దాంతోపాటు బ్రైట్‌నెస్ ఆప్షన్ మీరు ఎఫ్1 క్లిక్ చేస్తే మీకు బ్రీతింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అంటే లైట్స్ అనేది ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతూ ఉంటుంది స్లోగా. ఇది కూడా మనకు చూడడానికి చాలా బాగుంటుంది. దాంతోపాటు మనకి మౌస్‌కి కూడా కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది కూడా మనకి మౌస్‌కి ఆల్మోస్ట్ ఒక 7 కలర్స్ దాకా చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ కీబోర్డ్‌లో ఉన్న మెయిన్ స్పెషల్ ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఇదొచ్చేసి ఫుల్ సైజ్ కీబోర్డ్. దీంట్లో మొత్తం అన్ని కీస్ కూడా ఉంటాయి. మొత్తం మనకు 104 కీస్ అనేవి ఉంటాయి. దీంట్లో మనకు మల్టీమీడియా కీస్ గాని, దాంతోపాటు నంప్యాడ్ అన్ని కీస్ కూడా ఉన్నాయి దీంట్లోన. నెక్స్ట్ దీంట్లో 19 యాంటీ ఘోస్టింగ్ కీస్ అనేది మెన్షన్ చేసినారు. రియల్ లైఫ్‌లో 8-10 దాకా యాంటీ ఘోస్టింగ్ కీస్ అనేవి వర్క్ అవుతాయి. దాంతోపాటు ఇది గేమింగ్ కీబోర్డ్ కాబట్టి WASD లెటర్స్ మీద మీకు స్పెషల్ మార్కింగ్ అనేది ఉంటుంది. మెయిన్‌గా మనకు గేమింగ్ ఆడేటప్పుడు ఈ 4 కీసే ఎక్కువ యూజ్ చేస్తాం. అందుకే వీటి మీద మార్కింగ్ కూడా ఉంటుంది కీబోర్డ్‌లోన. ఇది కూడా మనకు గేమింగ్ కీబోర్డ్ కాబట్టి ఇది ఒక యూజ్‌ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఓవరాల్ ఈ కీబోర్డ్ క్వాలిటీ గాని, డిజైన్, బిల్డ్ క్వాలిటీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ మౌస్ గురించి మాట్లాడితే, ఈ మౌస్ వచ్చేసి మొత్తం మనకు 6 బటన్స్‌తో వస్తుంది. లెఫ్ట్ టు రైట్ ఉంటుంది. దాంతోపాటు డీపే బటన్ కూడా ఉంటుంది. అది కూడా మీకు ప్లస్ అండ్ మైనస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ డీపే వచ్చేసి 3200 దాకా డీపే ఉంటుంది. మెయిన్‌గా గేమింగ్ ఆడేటప్పుడు, ఎడిటింగ్ చేసేటప్పుడు ఫాస్ట్‌గానే ఉంటుంది రెస్పాన్స్. దాంతోపాటు సైడ్‌కి 2 ఎక్స్ట్రా బటన్స్ కూడా ఉంటాయి. ప్రీవియస్, పాస్ట్ రావడానికి ఇది వాడుకోవచ్చు. ఇప్పుడు మనకు ఆర్‌జీబీ లైటింగ్‌తోనే వర్క్ అవుతుంది. లైట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓవరాల్ దీంట్లో చేతిలో పట్టుకున్నప్పుడు కంఫర్ట్ గాని, లైట్ వెయిట్ ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఈ రూ. 1000 ఒక మంచి గేమింగ్ కీబోర్డ్ అండ్ మౌస్ కొనాలనుకుంటే ఈ యాంటీ స్పోర్ట్స్ కేఎం 540 ట్రై చేయండి. ఈ 1000 రూపీస్‌లో ఒక మంచి కీబోర్డ్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు అన్ని ఫీచర్స్ ఉన్నాయి. దాంతోపాటు క్వాలిటీ కూడా బాగుంది. ఈ కీబోర్డ్ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి అక్కడి నుంచి కూడా చెక్ చేయండి.